పైథాన్ లో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా ఎలా ప్రింట్ చేయాలి? దాని గురించి నీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే 3 విషయాలు తెలియాలి. ఫస్ట్ది మాడ్యులో డివిజన్. ఇదేంటంటే ప్లస్ మైనస్ ఇలా మ్యాథ్స్ లో క్యాలిక్యులేషన్స్ చేస్తాం కదా, ఇలాగే మాడ్యులో డివిజన్ అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్. దీనికోసం మనం యూస్ చేసే సింబల్ పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 7 మాడ్యులో డివిజన్ 2 అని ఇచ్చామనుకో, దీని ఆన్సర్ ఏంటంటే 7 ని 2 తో డివైడ్ చేస్తాం. 2 3s 6, ఇంకా రిమైండర్ 1 ఉంది. ఇదే మాడ్యులో డివిజన్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 27 ని 4 తో మాడ్యులో డివిజన్ చేస్తున్నా, అప్పుడు 27 ని 4 తో డివైడ్ చేస్తాం. 4 6 24, ఇంకా రిమైండర్ 3 ఉంది. ఇదే దీని ఆన్సర్. ఇదెందుకంటే ఏ నెంబర్ నైనా కూడా మనం మాడ్యులో డివిజన్ 2 చేసినప్పుడు అయితే 0 వస్తుంది, లేకపోతే 1 వస్తుంది. 0 వచ్చింది అంటే అది ఈవెన్ నెంబర్ అని అర్థం, 1 వచ్చింది అంటే ఆడ్ నెంబర్ అని అర్థం. ఇది 0నా 1నా అనేది తెలుసుకోవాలి అంటే నీకు కండిషన్స్ గురించి తెలియాలి. అది స్టెప్ నెంబర్ 2. పైథాన్ లో మ్యాథ్స్ లో లాగా కండిషన్స్ ని ఇచ్చుకోవచ్చు. ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి ఇలా. ఇప్పుడు ఒక వాల్యూ ఈక్వల్ టు 0నా కాదా అని చెక్ చేయాలి అంటే దానికోసం 2 సార్లు ఈక్వల్ టు అనేది ఇస్తాం, అప్పుడు 0 అనేది ఇస్తాం. ఎందుకంటే ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 అని ఇస్తే ఏ వాల్యూ 0 అయిపోతుంది. సో దీంట్లో ఉన్న వాల్యూ 0నా కాదా చెక్ చేయాలి అంటే ఇలా 2 సార్లు ఈజ్ ఈక్వల్ టు అనేది ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మన నెంబర్ ఉంది కదా, దీన్ని మాడ్యులో డివిజన్ 2 చేస్తున్నాం. వచ్చిన రిజల్ట్ 0నా కాదా చెక్ చేయాలి అంటే ఇలా ఇస్తాం. ఒకవేళ దీన్ని ప్రింట్ లోపల ఇచ్చామనుకో, దీని రిజల్ట్ 0 అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ 0 కాకుండా 1 వచ్చిందనుకో, అప్పుడు ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ముందు ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటది. ఇక్కడ 1 వచ్చిందనుకో, అప్పుడు 1 ఈక్వల్ టు 0నా అని చెక్ చేసినట్టు కాదు కదా, సో ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. నీకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. దానికోసం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ని యూస్ చేసుకుంటాం. అది స్టెప్ నెంబర్ 3. పైథాన్ లో వీటిని 3 విధాలుగా ఇవ్వచ్చు. ఒకటి ఇఫ్, ఇంకొకటి ఇఫ్ ఎల్స్, ఇంకొకటి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఇక్కడ మనకి 0నా 1నా అనేది తెలియాలి. దానికోసం ఇఫ్ ఎల్స్ ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇఫ్ అని ఇచ్చి నెంబర్ మాడ్యులో డివిజన్ 2 ఈక్వల్ టు 0నా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఇది ట్రూ అయిందనుకో, అప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో దీని లోపల ఇస్తాం. దానికోసం ఈ చివర్లో కాలన్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ 4 స్పేసెస్ అనేవి ఇవ్వాలి. దీన్ని ఇండెంటేషన్ అంటాం. ఇది పైథాన్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకదాని లోపల మనం వేరే స్టేట్మెంట్స్ రాస్తున్నాము అన్నప్పుడు ఇలా స్పేసెస్ అనేదే ఇవ్వాలి. ఇక్కడ స్పేసెస్ ఇచ్చి ప్రింట్ అని ఇస్తున్నా. ఇది ట్రూ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకో, అప్పుడు ఎల్స్ అని ఇచ్చి దీనికి కూడా మళ్ళీ కాలన్ ఇస్తున్నాను. దీని లోపల ప్రింట్ అని ఇచ్చి ఆడ్ నెంబర్ అని ఇస్తున్నా. ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తే నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇఫ్ అని ఇచ్చి నెంబర్ మాడ్యులో డివిజన్ 2 ఈక్వల్ టు 0నా అని చెక్ చేస్తున్నా. అయితే ప్రింట్ అని ఇచ్చేసి ఈవెన్ నెంబర్ అని ఇస్తున్నా. కాకపోతే ఎల్స్ అని ఇచ్చి ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడు, ఆడ్ నెంబర్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ నెంబర్ 8 ఇస్తున్నా. ఇప్పుడు చూద్దాం, ఈవెన్ నెంబర్ అని వచ్చింది. థ్యాంక్ యూ.